నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. మంచి ఒక మాట మీద ఉంటారా కదా. ఇప్పుడు నువ్వు రాండమ్ గా నువ్వు ఏదో ఒకటి అడుగు కూడా సేమే చెప్తాం మేము. సింక్ లో ఉంటాం, అంత సింక్ లో ఉంటాం. ఎలా ఫ్రెండ్స్ మీ ఇద్దరా? యాక్చువల్లీ మీ స్టోరీ ఏంటి? నేను ఎప్పుడు పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా నేను ఎప్పుడు మీరు అసలు ఎలా పరిచయం అయ్యారు నేను ఎప్పుడు అడలే. ఏదో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎలా ఫ్రెండ్స్ అయ్యారు నాకు తెలియదు. యాక్చువల్లీ ఇలా షూట్స్ లోనే కలిసాం. ఫస్ట్ ఒక మూవీ చేసాం, అఖిల్ అనే ఫిల్మ్. మీ ఇద్దరికి పడకపోతుండే అని అనుకుంటున్నా స్టార్టింగ్. మేము ఇప్పటి వరకు ఒక్కసారి గొడవ పడ్డాం. ఒకటేసారి గొడవ, అది కూడా దిష్టి వల్ల. అంతే, చిన్న గొడవ. అది కూడా 13 years 14 years చిన్న మిస్అండర్స్టాండింగ్. అది కూడా ఒకసారి గొడవ పడ్డాం అంతే. ఇప్పుడు రీసెంట్ గా అంటే 1 year దాటి. 1 year బ్యాక్. 1 year బ్యాక్ నేను ఎప్పుడు చూసినట్టున్నాను ఒకసారి ఇద్దరు గొడవ. ఇక్కడ కాదు, మేము ట్రిప్ వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ లో ఒక చిన్న అసలు జుజుబి అలాంటిది దిష్టి వల్ల. నిజంగానే ముందు రోజు అందరూ మీరు ఎంత మంచిగా ఉంటారు, మీరు ఎంత మంచిగా ఉంటారు, ఏం గొడవ. నైట్ గొడవ అయింది, మళ్ళీ ఆఫ్టర్నూన్ కి సెట్ అయిపోయాం. చెప్పండి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎలా? సో ఫ్రెండ్షిప్ షూట్ లోనే స్టార్ట్. ఫ్రెండ్స్ అయ్యాం ఇద్దరం, హై బై టైప్స్. తర్వాత ఒక ప్రాజెక్ట్ చేసాం ఇద్దరం కలిసి, అక్కడ కొంచెం జెల్ అయ్యాం. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే డెఫినెట్లీ కాదు, బట్ ఉన్న వాళ్ళల్లో మేమిద్దరం కొంచెం ఎక్కువ జెల్ అయి ఉంటాం అనమాట. సో అలా ఫ్రెండ్స్ కలిసి 3 projects చేసాము, బట్ అంత క్లోజ్ ఏం కాదు, హై బై టైప్స్ ఉండేవాళ్ళం. అలా ఫ్రెండ్షిప్ అలానే వెళ్తూ ఉన్న కొద్దీ లైఫ్ లో ఇలా మన ఏజ్ పెరుగుతున్న కొద్ది ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కదా, చిన్న చిన్నవి. ఐ యామ్ స్టిల్ 16. నిజం అట్లనే ఉండాలనుకుంటున్నా. ఇది అలవాటు చేసింది నాకు. కార్ లో కూడా చెక్క ముక్క పెట్టుకుంటా. అంటే ఒకవేళ సడన్ గా టచ్ కూడా ఎవరైనా అన్నారు అనుకో, టచ్ చెప్పులు తెచ్చుకో, కింద చెక్కే ఉంటుంది. ఒక ఫ్రెండ్ అవ్వాలని అంటే ఒక కనెక్షన్ ఉండాలి, ఒక సిచ్యువేషన్, ఒక పాయింట్ రావాలి. అంటే ఇప్పుడు నాకు కొన్ని సిచ్యువేషన్స్ లో ఒకడు నాకు ఇలాంటి టైంలో ఇలా వచ్చాడు, ఇలా ఉన్నాడు, పక్కన ఉన్నాడు అని చెప్పి కనెక్ట్ అయ్యి, అసలు ఫ్రెండ్షిప్ అంటేనే నాకు అందరూ ఒకలా చూసే నేను ఏదో ఒక పాయింట్ లో కనెక్ట్ అవుతా. అలా మీ ఇద్దరికి ఒక పాయింట్ ఏదో ఒకటి ఉండే ఉంటది, ఒక సిచ్యువేషన్. మేము అంటే హెల్పింగ్ నేచర్, కళ్ళతో మాట్లాడేసుకుంటున్నారు కదా, ఏ పాయింట్ చెప్దామా? మా ఇద్దరు పాయింట్స్ ఎట్లా కలిసాయంటే కైండ్నెస్ ఎక్కువ, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, లో టైమ్ లో ఉంటాం. ఇప్పుడు తను లో ఫీల్ ఉందంటే నేను ఎక్కడున్నా సరే నేను వెళ్ళిపోతా తన ప్లేస్ కి. నేను ఎక్కడ లో ఫీల్ ఉందా అని చెప్పగానే తను వచ్చి నా పక్కన ఉంటది, ఒక ధైర్యం లాగా. అట్లా నాకు చెప్పొచ్చు, నేను వచ్చి ఉండేవాడిని. నీకు వేరే ఫ్రెండ్స్ ఉండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము వేరే వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడం. నో గాసిప్, మా గురించి మేము మాట్లాడుకుంటాం అంతే. అదొకటి. ఇంకా ఎక్కువ జల్లవడానికి రీజన్ అదే. మాకు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకునే అంత టైం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్లీ మేము ఇద్దరం కూర్చున్నప్పుడు మా ఇద్దరు లైఫ్ లో ఏం జరుగుతుందని మాత్రమే మాట్లాడుకుంటాం. అది ఎవరు నమ్మని విషయం. కానీ సీరియల్స్ చేసే యాక్టర్లు గాసిప్లు ఎక్కువ మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటారు, కానీ మేము వాటికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఎవరన్నా వచ్చి చెప్తున్నా అవునా ఓకే అంతే, అక్కడి నుంచి బాయ్. దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి అది వేరే వాళ్ళకి చెప్పడాలు అలా ఏం ఉండదు. అందువల్ల మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కనెక్ట్ అయ్యాం. ఆ కనెక్ట్ అయిన ప్రాసెస్ లో మా ఇద్దరికి తెలిసిన విషయం రీసెంట్ గా ఏంటి అంటే, అందరూ ఏది పర్ఫెక్ట్ ఉండరు. నీలో కొన్ని లైక్ తప్పులని కాదు, కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, నువ్వు కొన్ని కాన్ఫిడెంట్ గా ఉండలేవు. అలా నేను ఏదైతే ఉండలేనో అంశు బ్యాలెన్స్ చేస్తుంది. అది అంశు ఏదైతే కాన్ఫిడెంట్ కాదు అనుకుంటుందో నేను బ్యాలెన్స్ చేస్తా. సో అలా మా ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుంటాం. ఒకరు లేకుండా ఇంకొకరు బయటికి వెళ్ళలేము. యాక్చువల్లీ నాకు మంచిగా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్. మళ్ళీ టచ్ పట్టుకు మళ్ళీ విడిపోకూడదు. అందుకే చెప్పా మాట్లాడుతున్నావు పట్టుకుంటా. మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటది. ఇలానే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఒకరు బాయ్ ఫ్రెండ్ అంటే ఒకరు బాయ్ ఫ్రెండ్ ని ఇంకొకరు బాయ్ ఫ్రెండ్ ని ఇలా పరిచయం చేసుకునేలా ఉంటారా? డౌటా? ఎందుకు పరిచయం అంటే అలాగనట్లే. ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎలా ఉన్నాడని అడిగి యాక్సెప్ట్ చేస్తావా? చేస్తా. దాన్ని అడుగుతా ఫస్ట్ నేను. నువ్వు ఇప్పుడు రాలేదు, బట్ వస్తే డెఫినెట్ గా అడుగుతా. ఇప్పుడు ఎలా అంటే
ఆబ్వియస్ గా మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో ఏదన్నా, సో ఏదన్నా వచ్చినప్పుడు డెఫినెట్ గా అంశు ఇది. నాకు దానికి వచ్చినప్పుడు ఎలా ఎవరు ఉన్నాడు పంపిస్తున్నారు ఫొటోస్? మా మమ్మీ మమ్మీ మీ మమ్మీ చూస్తారు నెంబర్ నేను ఒక ఫోటో పంపిస్తాను. బానే సరదాగా ఒకటి పడి ఉంటది. వేసావు అట్లా. అలా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అవునా? ఏ చిన్నపిల్లలా కనిపిస్తున్నావు. నేను అంటే ఇంకా 21, 22 అనుకున్నా. అంతేగా. అంశు కూడా సేమ్. మీకు చూస్తున్నారా? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? మీ ఇద్దరికి పంపిస్తాను నా ఫోటోలు, ఎవరికి నచ్చుతా. ఫస్ట్ మా మమ్మీకి నచ్చాలి నువ్వు. జుట్టు రాని హెయిర్ స్టైల్ తీసి మంచిగా వస్తా. ఇంకోటి కాదు, చాలా అడుగు, చాలా ఉన్నాయి నాకు నా డౌట్లు. సంవత్సరాల నుంచి ఉడ్లు సినిమా ఇండస్ట్రీలో ఎలా అయితే అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారో సీరియల్ ఇండస్ట్రీలో కూడా అలానే ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఇబ్బందులు ఉన్నాయని నేనంతవరకు విన్నా. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? లేదు. కానీ ఉంటాయా అంటే షిట్ ఈస్ ఎవ్రీవేర్ శివ, జనరల్ గా చెప్తున్నా. మన ఫీల్డ్ అనే కాదు, ఎవ్రీవేర్, ఇట్స్ ఎవ్రీవేర్. నువ్వు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నావు అంటే నువ్వు ఎలా రెసిప్రోకేట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఆ లీనియన్స్ ఇస్తే ఎవరైనా లీనియన్స్ తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఐ ట్రస్ట్. సో మేము చూసినంత వరకు టీవీలో అలా ఏమీ ఉండదు. హ్యాపీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది లొకేషన్ అంతా కూడా. చాలా కాంట్రవర్సీస్ చూసారు మీరే, మీకు తెలుసో లేదో యూట్యూబ్ లోనే డైరెక్ట్ గా వచ్చి అమ్మాయిలు నార్మల్ గా టెలివిజన్ లో, ఇండస్ట్రీయే కాదు టెలివిజన్ లో కూడా ఇలాంటివి జరుగుతాయి. కొన్ని రాజకీయాల టైప్ ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఈ క్యారెక్టర్ ని ఇలా అనుకోవడం, ఇలా మారడం అప్పుడప్పుడు ఉండొచ్చు, కొన్ని పాలిటిక్స్ ఉండొచ్చు అనేది నేను ఫీల్ అవుతాను. సీరియల్ చేస్తున్నావా? చెప్పట్లేదు ఏంటి? చేస్తున్నా కానీ నాకు ఎప్పుడు ఇలా ఎదురవ్వలేదు. అంటే పాలిటిక్స్ అంటే అది పెద్ద మాట ఏమోలే గానీ, బట్ స్టిల్ ఎలా అంటే నువ్వు ఇప్పుడు ప్రొడ్యూసర్ కి ఫేవర్ గా లేవు, రైటర్ కి ఫేవర్ గా లేవు, లైక్ డేట్స్ ప్రాబ్లమో లేదంటే ఇంకేదో సమ్ అదర్ పర్సనల్ రీజన్స్ వల్ల అలా ఉంటే డెఫినెట్లీ క్యారెక్టరైజేషన్స్ అనేవి కొంచెం ఇట్లా వెళ్తూ ఉంటాయి అనేది ఐ ఫెల్ట్. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో, నాకు అనిపించింది. నాకేమో ఎప్పుడు అనిపించింది. నేను చూస్తేనే ఫస్ట్ భయపడిపోయి ఎందుకు గెలకడం ఎగ్జాక్ట్లీ కదా అన్నారా? చెప్పారు ఎవరైనా? అయ్యో ఎంతమంది, ఎలాంటి సిచ్యువేషన్? ఎవరు నా వరకు రారు అసలు. అట్లా నన్ను టచ్ చేసే సిచ్యువేషన్ ఎప్పటి వరకు రాలేదు ఎవరు. లేదు, నార్మల్ గా చూసినట్టు ఎందుకురా మనకి సీరియస్ ఫేస్ పెడుతుంది. నేను ఎందుకు అలా పెడుతున్నా ఫేస్? అది నా ఫేస్. నేను లోపల నవ్వుతూనే ఉంటా, నేను చాలా ప్రేమతోనే ఉంటా, కాకపోతే అది నా ఫేస్ గుర్రం శృతి హాసన్ ఆ టైప్. లోపల నా ఫేస్ సీరియస్ గా ఉంటది. సో ఎవరైనా మాట్లాడడానికి భయపడతారు. ప్లీజ్ నా ఫేస్ అలా ఉంటది తప్ప నా మనసు చాలా కాదావే. అవునరా? మరి చెప్పు. అవునవును, మంచిదిలే.